నేను విన్నాను, నేనున్నాను. ఎలా ఉందన్న మూవీ? నిజంగా చెప్తున్నాను, జీవా గారిని చూస్తే నిజంగా నాకు జగన్ గుర్తొచ్చాడన్న. యాజ్ ఇట్ ఈజ్ జగన్ దించేసాడు, మొత్తం జీవించాడు పాత్రలో మాత్రం. జీవ మాత్రం సూపర్ యాక్టర్ అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జగన్ ఇచ్చిన ప్రతి ఎలివేషన్ కూడా గూస్ బాంబ్స్, అరుపులు మెరుపులు అనమాట. ఒక బాలకృష్ణ చిన్న మంచి కమర్షియల్గా మంచి ఎలివేషన్ ఎలా ఉంటుందో ఆ ఏలో చూపించారు. ఇంకా రియాలిటీ విషయానికి వస్తే 2009 నుంచి 2014 వరకు చూపించి రాజకీయ యంత్రం అయితే చూపించారు. అలాగే జగన్ గారు మాట మీద నిలబడితే వ్యక్తి అని మళ్ళీ ఆయన నిజాయితీని ఇంకోసారి ఈ సినిమా ద్వారా తెలిపారు. రాజకీయంగా 2024 ఎలక్షన్కి బాగా ఉపయోగపడితే ప్రతి ఒక్కరికి కొంచెం నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా సరే ఈ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓటీలు అనుకుంటారు. అలాగే మన ఫస్ట్ 20 minutes మన వైఎస్ఆర్ క్యారెక్టర్ని అయితే రన్ చేస్తుంటారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్ గారు ఎంత కుమిలిపోయారు అనేది ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ నిజంగా మళ్ళీ వైఎస్ఆర్ ఆచార్య అయితే గుర్తొచ్చారు. నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. ఇంకా స్టోరీ విషయానికి, డైలాగ్ విషయానికి వస్తే అవతల పార్టీకి తెలియదు, అంటే ఇందులో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏమీ లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అయితే ఫుల్గా మైనస్ అయితే ఏదైనా అది అయితే నాకు అంటే నేను సరిగ్గా వినలేదు, నాకు గుర్తు కూడా తలా తోకాలేంది అనేది. బట్ పొలిటికల్ డబ్బా కూడా నాకు ఏమనిపించలేదు అన్న. నాకైతే బ్యాక్గ్రౌండ్ వరకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా పరంగా, అంటే సినిమా పరంగా నేను ఒక రివ్యూగా సినిమా పరంగా చెప్తున్నాను. సినిమా పరంగా అయితే నాకు బాగుందన్న. జీవ గారు యాక్టింగ్ కానీ, లేదంటే కొన్ని డైలాగులు అయితే తెలుగుదేశం పక్కాగా పడుకుని డైరెక్ట్ అని వేస్తారు. డైరెక్ట్ వర్డ్స్ కూడా వాడేయారు ఆయన. సో అవి కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చేమో కానీ కొన్ని సీన్స్ అయితే కొంచెం నాకు వాళ్ళ కోసమే పెట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ సినిమా అయితే అక్కడ బోర్ కొట్టలేదు. రాజకీయంగా 2024కి రాజకీయం కోసమే సినిమాని తిప్పుకున్నారు. సినిమా అయితే బాగా అనిపించింది. ఒక మాట మీద వైఎస్ రాజశేఖర కొడుకుగా మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ గారిని చాలా సిన్సియర్గా చాలా హై చేసి చూపించారు. బట్ ఎలివేషన్లకు అయితే మాత్రం సూపర్. మేము అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ.